ప్రైజ్లాడండి. మీ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు. మీరు పాస్టర్ గారని కాల్ చేశాను అనమాట. ఎక్కడండి మన చర్చ్ ఎక్కడండి అయ్యారు? సార్ మాది అన్నమయ్య జిల్లా సార్. అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లానా? పేరు అన్నమయ్య జిల్లా అంటే ఎక్కడండి ఇది? అన్నమయ్య జిల్లా సార్. ఓకే ఓకే. చర్చి అన్నమయ్య జిల్లా అంటే నేను ఎక్కడండి? అన్నమయ్య జిల్లా ఎక్కడండి ఇది అయ్యగారు? చెన్నైకి దగ్గర అనుకో. చెన్నైకి దగ్గర. మాది ఇక్కడే అండి, గుంటూరు పరమళ్ళంక. అయ్యగారు మీరు ఏమన్నా పిడి సుందర గారి దగ్గర ఏమన్నా చేశారా ఒక కోర్సు? నేను పిడి సుందర గారి దగ్గర చేశా. పిడి సుందరరావు దగ్గర అయిపోయింది, ఇమానియలు ఆశ్రమంలో అయిపోయింది. సుమారుగా అది జేమ్స్ రెబవర్పు ఒంగోలు ఉంది కదా సార్. అవును, జేమ్స్ రెబవర్పుది సార్. హోసన మినిస్ట్రీలో కూడా అయిపోయింది. హోసన మినిస్ట్రీ కూడా అయిందా? అయిపోయింది. ఎంత తీసుకుంటారండి హోసన మినిస్ట్రీ సార్? హోసన మినిస్ట్రీ అమౌంట్ ఎంత తీసుకుంటారు? ఏం లేదే, ఫ్రీ. అటు పిడి సుందర గారిది మొత్తం అది 1 lakh ఉంది. వాళ్ళది అమౌంట్ 1 lakh కాదు సార్, అది 7 లక్షలు. 7 లక్షలా? 7 లక్షలు. మామూలుగా సిఎస్ఐ డైసిసిది 12 లక్షలు. సిఎస్ఐ డైసిసిది 12 లక్షలు. సిఎస్ఐ డైసిసి విన్నారా పేరు? విన్నా అండి. సిఎస్ఐ చర్చిలు ఉంటాయి కదా సార్, లూథరన్ చర్చి. సిఎస్ఐ పాస్టేట్ ఉంటది కదా. అవును, అది 12 లక్షలు. అబ్బో. చెన్నైలో ఉంది ఒకటి, హైదరాబాద్ లో ఉంది. మన బ్రదరే పోయినాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మొత్తం 6 సంవత్సరాల కోర్సు అది. 6 సంవత్సరాలకి ఎంత అండి? 12 లక్షలు. 12 లక్షలు అంటే సంవత్సరానికి 2 లక్షలా? సంవత్సరానికి 2 లక్షలు. కొంచెం కాస్ట్గా ఉంది. పిడి సుందర గారి తక్కువ అనుకుంటాం మరి. అది 6 సార్. అది 6 లక్షలా? 6 లక్ష రూపాయలు కాదు. మీరు 1 లక్ష రూపాయలు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అవునా? అవును. అలా విశాఖపట్నం ఉంది కదా సార్ బైబిల్ మినిస్ట్రీ. అవును, పిడి సుందరరావు సార్ది. అవునండి, పెద్దది ఉంది కాలేజీ. అవును, వైజాగ్ ఉంది. మరి 6 లక్షలు. 6 లక్షలు తీసుకున్నారా? మామూలు లక్ష అంటే మీకు కొన్ని సబ్జెక్టులు నేర్పించి పంపించేస్తారు అంతే. పూర్తి కోర్స్ అయితే 6 లక్షలు. మీకు మామూలుగా వాళ్ళ మినిస్ట్రీ అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీది అంతా మొత్తం కోర్స్ అంతా అయిపోయేదాకా 6 లక్షలు ఖర్చు వస్తుంది. కాకపోతే వాళ్ళది సపోర్టింగ్ ఉండదు. కరెక్ట్, సపోర్టింగ్ ఉండదండి. ఏమన్నా సాయం చేయాలంటే, ఏదైనా ఆపదలకు అక్కర్లకు సాయం చేయాలంటే సార్ వాళ్ళది సపోర్టింగ్ ఉండదు. నువ్వు వాడు కోర్సు చేసి బయటికి వెళ్ళి రావాల్సిందే అంతే. సిఎస్ఐ డైసిసిది అట్టుండదు. వాళ్ళు ఒకసాట ఊరికి కానీ చర్చికి కానీ ఏదన్నా కొంచెం నీకు కొంచెం నువ్వు అదే మొత్తానికైతే ఒకసాట పెడతారనమాట. అది వాళ్ళే చూపిస్తారు మనకి చర్చ్ కదా. వాళ్ళే డ్యూటీ చేస్తారు. వాళ్ళు డ్యూటీ చేస్తారు సార్. అది అంటే వాళ్ళు శాలరీ ఏమైనా ఇస్తారండి? ఎవరు? సిఎస్ఐ డైసిసి శాలరీ మళ్ళీ అది ఎంత ఉంటది? అదే మామూలుగా మన తెలిసిన వాళ్ళు అయితే 60,000 కా నుంచి ఉంది. ఓకే. 60 ఫస్ట్ మామూలుగా కోర్సు చేసి బయటకు వచ్చింటాడు కదా సార్. అవును, వాళ్ళకు 15,000 కా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సీనియారిటీ పెరిగే కొద్దీ సంవత్సరానికి 5,000 పెరుగుతుంది. అట్లా 60,000 దాకా వస్తుంది. 60,000 దాకా వచ్చి నిలబడుతుంది. వాడికి మించి వెళ్ళిపోదు.
ఇంకా కాకపోతే ఇది 6 సంవత్సరాలు కోర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. 12 లక్షలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. 12 లక్షలు పెట్టి ఇప్పుడు మన సంవత్సరానికి నెలకు ఫస్ట్ ఇప్పుడు జాయిన్ అయితే 15,000. 15,000 అంటే మనం ఇల్లు గడుచుద్దా సార్? అదొకటి ఇబ్బంది కదా. అదే వచ్చింది. ఏం ఉమ్. లేదు. ఇంకోటి ఏంటంటే మన దశంభాగాలు కానీ కానుకలు కానీ వాళ్ళే తీసుకుంటారు కదా, మనకి లేదు ఇవ్వరు కదా. లేదు 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 పాస్టర్కి ఇచ్చేస్తారు. ఇస్తారా? పాస్టర్కి ఇచ్చేస్తారు. ఉహుం. ఎవరు ఈ సిఎస్ఐడిసిసి వల్ల సిఎస్ఐ డైసిసి వాళ్ళు పాస్టర్కి ఇచ్చేస్తారు. దశంభాగాలు కానుకల. దశంబాలు ఇచ్చేస్తారు, కాணிకలు ఇచ్చేస్తారు, ఓకే. ఇచ్చేస్తారు. ఏం లేదు వాళ్ళకి. అయితే కాస్ట్ వాళ్ళది కొంచెం కాస్ట్ ఉంటది. కొంచెం కాకపోతే చాలా సపోర్ట్ చేస్తారు సార్. నెంబర్ ఏమైనా చెప్తారు సార్? కొంచెం కొంచెం జాయిన్ అవుదాం అనుకుంటారు. ఏ మినిస్ట్రీలో పోతారు సార్? ఇది సిఎస్ఐడిసిసి అది వద్దన్నారు కదా, పిడి సుందరరావు గారి, అది సపోర్ట్ లేనప్పుడు ఎందుకు? జేమ్స్ రెబ్బోది కూడా సపోర్ట్ ఉంటుంది సార్. కొంచెం నెంబర్లు చెప్పండి సార్, ఏదో ఒకటి చూద్దాం, మరి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నా నేను. గుంటూరా? గుంటూరు అండి. ఎడ్యుకేషన్ ఏముంది సార్ మీది? నేను 10th అండి. 10th. వాళ్ళది డిగ్రీ అయిపోవాలేమో సార్. ఒక్క నిమిషము ఫోన్ లైన్ కలుపుతా. లేదు, నెంబర్ అయితే ఇవ్వండి చూద్దాం. ఒకసారి నెంబర్ తీసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్దాం. మనకు కూడా గిట్టుబాటు అవ్వాలిగా, మన దగ్గర కూడా ఉండాలిగా, అంత అమౌంట్ కూడా చూసుకోవాలిగా. ఊరికే కలిపి మాట్లాడేందుకు మన దగ్గర డబ్బులు చూసుకున్నప్పుడు ఫోన్ చేసినా బాగుంటది కదా. అదే మనం అప్లై చేయాలా సార్ తొందరగా, అందుకనే పోవాలంటే అప్లై చేయాలా. ఆ ఏరియాలో సిఎస్ఐ పాస్టర్లు ఎవరు లేరా సార్? నాకేం ఐడియా లేదండి, ఐడియా లేదు ఎవరు. సార్ నెంబర్ అయితే చెప్పండి నాకు వీళ్ళు అయినప్పుడు. ఏ చర్చికి పోతారు సార్? నేను ఇక్కడైతే ఇదండి, మన ఈ కలవ సతీష్ గారు ఉన్నారు కదా, నంబూరు వెళ్తాను. వాళ్ళది తలకాయ నొప్పి సార్. వాళ్ళది ఏముంటది సార్? వాళ్ళది అంతా ఎల్ఈడి తప్ప ఏముండదు. అవును, నిజమే. చూసినారా మీరు? మీరు ఫీల్ కావాలి. నేను చెప్తున్నా. మా కాడ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళది పెద్ద పెద్దవి ఆ ఫంక్షన్ హాల్ పెట్టి సార్. అవును, వాళ్ళు దాంట్లో ఎల్ఈడి వేస్తారు. ఆయన హైదరాబాద్ లో మెసేజ్ చెప్తుంటాడు సార్. అవును, హైదరాబాద్ లో మెసేజ్ చెప్తే ఇక్కడ మామూలుగా 4 ఇప్పుడు కర్నూలులో ఉంది సార్ వాళ్ళది కలవర్ టెంపుల్. అవునుంది. కర్నూలులో ఎక్కడుందంటే నందికొట్టు రోడ్డుకుంది. బైరెడ్డి ఫంక్షన్ హాల్ అని, ఎస్ఎస్సి గార్డెన్ అని మెయిన్ రోడ్కే ఉంది అది. చూసినారా? అవునండి, తెలుసు. బైరెడ్డి ఫంక్షన్ హాల్ అది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళది లేదా సార్? విన్నారా? నందికొట్టు నియోజకవర్గము. తెలుసండి, తెలుసు. ఎమ్మెల్యే. అవును, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే. అవును. ఇప్పుడు లేడు, బీజేపీలో ఏమి ఉన్నాడు. వాళ్ళదే అది ఫంక్షన్ హాల్ అనమాట. ఆ ఫంక్షన్ హాల్ వాడుతున్నారా? లీజుకు తీసుకున్నారు. ఓకే, 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 ఓకే. వాళ్ళు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకొని వారంలో అదే దాన్ని కంటిన్యూషన్ చేసినారు అన్నమాట. దాన్ని జనాలు దానికి అట్రాక్షన్ అయ్యి సిఎస్ఐ డైసిసి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు దానికే. అవును కదా. అవునవును. పెద్ద సమస్య సార్ అది. ఎందుకంటే ఈడ మాకు నువ్వు పోతున్నావని ఏమనుకోవద్దు, నేను పోతలేనని ఏమనుకోవద్దు. నేను చెప్తున్నాను అనమాట విషయం. అవును సార్. అన్నా నేను ఇప్పుడు 2 నిమిషాలు అయింది, నువ్వు నిజాయితీగా చెప్తున్నావు, నిజాయితీగా మాట్లాడుతున్నావు అన్నా. అదే సార్ చెప్తున్నా కదా నేను. వర్షం పడుతుందా సార్ మీకు అక్కడ? లేదే. వర్షాలు పడుతున్నాయా? లేదండి, ఇక్కడేం వర్షం లేదు. ఇక్కడ వారమా సార్ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరి నేను ఎక్కడ జాయిన్ అయితే బెటర్ అండి? సిఎస్ఐ జాయిన్ కానీ సార్, బాగుంటది మీకు. ఒకసారి నెంబర్ చెప్తారా? చెప్తా ఒక్క నిమిషము. వర్షం పడుతుంది, ఇక్కడ షెడ్ కిందికి వస్తున్నా బండి.
ఇప్పుడు మరి కలవర సతీష్ వీళ్ళు ఒకటే ఏంటంటే అయ్యగారు మామూలుగా దశం భాగాలు ఏంటంటే వీళ్ళు పిండుతారండి బాగా. పాపం విశ్వాసం నా దగ్గర చాలా బాధపడ్డారు. అబ్బా సార్ మళ్ళా అడుగుతావా? ఆ, ఒక మాట చెప్పాలంటే సార్ పిండేది కాదు, గొర్రెల మందను చంపుకొని తింటాడా మంచి. ఓ మాట చెప్పాలంటే అవునవును మళ్ళా వాళ్ళకి సపోర్టింగ్ చేసేది లేదు, ఏం లేదు సార్. సార్ మీరు బైబిల్ చదివినారా ఇంతకు? చదివాను ఏం సార్? చదివాను సార్. కానీ ఏమండి అయ్యగారు? హలో హలో అయ్యగారు? హలో